నీ ఆర్థ్రోస్కోపీ చాలా కామన్ ప్రొసీజర్ నవడేస్. ఎందుకు అని అంటే స్పోర్ట్స్ ఇంజురీస్ అనేది ఎక్కువగా అవుతూ ఉంటాయి అండ్ దట్ ఈస్ ద వన్ ఇండికేషన్ ఫర్ నీ ఆర్థ్రోస్కోపీ. సో నీ ఆర్థ్రోస్కోపీ అంటే ఏంటి అంటే మనం జాయింట్ లోపలికి చూడడం. దేంతో చూస్తాము? ఒక కెమెరా పెట్టి టెలిస్కోప్ లాగా చూస్తాం. కొంతమందికి కార్టిలేజ్ డ్యామేజ్ ఉంటుంది, కొంతమందికి వాషర్ డ్యామేజ్ ఉంటుంది, లేదు అంటే మధ్యలో ఉన్న లిగమెంట్స్ డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, కొంతమంది కాంబినేషన్ ఆఫ్ ఆల్ దీస్ ఇంజురీస్ ఉండే ఛాన్స్ ఉంటుంది. మెనిస్కల్ రిపేర్ ఆర్ మెనిసెక్టమీ అంటే మెనిస్కస్ విచ్ ఈజ్ వాషర్, బోత్ సైడ్స్ 2 వాషర్స్ ఉంటాయి మనకి, మీడియల్ మెనిస్కస్, లాటరల్ మెనిస్కస్ అంటే లోపల పక్క ఒకటి బయట పక్క ఒకటి. ఈ 2 వాషర్స్లో టేర్ అనేది జరిగే ఛాన్స్ ఉంటుంది. జరిగినప్పుడు 3 జోన్స్లో టేర్స్ అనేది జరగవచ్చు. ఒకటి సెంట్రల్, లేకపోతే మధ్యలో, లేదంటే పెరిఫెరల్. సో సెంట్రల్లో ఉన్నప్పుడు దాని రక్త ప్రసరణ సరిగా ఉండదు, సో అందుకని దాన్ని ట్రిమ్ చేయాల్సి వస్తుంది. పెరిఫెరల్కి వెళ్తున్న కొద్దీ బ్లడ్ సప్లై అనేది ఉంటుంది కాబట్టి దాన్ని రిపేర్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. సో అందుకని డిఫరెంట్ టైప్ ఆఫ్ టేర్స్కి డిఫరెంట్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి, రిపేర్ కానీ రిసెక్షన్ కానీ. అట్లాగే క్రూషియేట్ లిగమెంట్ ఇంజురీ, ఏసీఎల్ కానీ పీసీఎల్ కానీ, బయట మీడియల్ ఆర్ లాటరల్ కొలాటరల్ లిగమెంట్స్ అంటాం, క్రూషియేట్ లిగమెంట్స్ ఆర్ కొలాటరల్ లిగమెంట్స్. ఈ 4 అన్నీ ఇంపార్టెంటే. బట్ మీడియల్ కొలాటరల్ లిగమెంట్ అనేది టేర్ అయినప్పుడు, పార్షియల్ టేర్ అయితే జనరల్గా నాన్ ఆపరేటివ్ ట్రీట్మెంట్ చేస్తాము. అదే మీడియల్ కొలాటరల్ లిగమెంట్ యాజ్ పార్ట్ ఆఫ్ మల్టీ లిగమెంట్ ఇంజురీ అంటే ఇది ఒక్కటే లిగమెంట్ కాకుండా వేరే లిగమెంట్స్ ఏసీఎల్ కానీ పీసీఎల్ కానీ ఆర్ ఎల్సీఎల్ కానీ లాటరల్ కొలాటరల్ కానీ ఇంజురీస్ అయినప్పుడు, మోర్ దాన్ 2 లిగమెంట్స్ ఇన్వాల్వ్ అయినప్పుడు అన్నిటినీ రిపేర్ చేసి తొందరగా నీ ఫంక్షన్ ఇంప్రూవ్ అవ్వడానికి ప్రయత్నం చేస్తాం. కీ హోల్ సర్జరీ ఎప్పుడు వాడతాం జనరల్గా అంటే వేరే వాళ్ళకి దెబ్బ తగిలి ఏమైనా ఆపరేషన్లు అయిన తర్వాత జాయింట్ టైట్నెస్ వస్తే ఆర్థ్రోస్కోపిక్ రిలీజ్ అనేది వాడడానికి కీ హోల్ ద్వారా చేయగలుగుతాము. ఇంకొకటి ఇన్ఫెక్షన్ అనేది, జాయింట్లో ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు కీ హోల్ ద్వారా వెళ్ళి వాషౌట్ సలైన్ దాంట్లోకి పంపించి మొత్తం ఉన్న డెబ్రీని అంతా తీసేసి ఆర్థ్రోస్కోపిక్ లవాజ్ ఆర్ డిబ్రైడ్మెంట్ అనేది అట్లాంటి కండిషన్లో ఇన్ఫెక్షన్లో చేస్తాము. చేసినప్పుడు పేషెంట్ కూడా బెనిఫిట్ ఉంటుంది. ఒకవేళ తగ్గట్లేదు అంటే మళ్ళీ రీడూ ఆర్థ్రోస్కోపీ మళ్ళీ కీ హోల్ ద్వారా వెళ్ళి కూడా వాషౌట్ చేయాల్సిన అవసరం పడే ఛాన్స్ ఉంది. ఎస్పెషల్లీ జస్ట్ వెళ్ళి మెనిస్కస్ రిపేర్ కానీ డిబ్రైడ్మెంట్ కానీ చేసినప్పుడు అంత పెయిన్ ఉండదు. ఏసీఎల్ రికన్స్ట్రక్షన్ చేసినప్పుడు బోన్లో టన్నల్స్ చేస్తాం కాబట్టి కొద్దిగా పెయిన్ ఉంటుంది. అది ఫస్ట్ 1 నైట్ బాగానే సివియర్గా ఉంటుంది, నెక్స్ట్ డే నుంచి చాలా వరకు తగ్గుతూ ఉంటుంది. అగైన్ రికవరీ పీరియడ్ 6 వీక్స్ అని చెప్తాము ఆర్థ్రోస్కోపీ తర్వాత కూడా. సో 6 వీక్స్ జాగ్రత్తగా ఉండి ఎక్సర్సైజ్ చేసుకొని మజిల్ స్ట్రెంథనింగ్ చేసుకుంటే ఏసీఎల్ రికన్స్ట్రక్షన్ అయిన తర్వాత కూడా 6 మంత్స్ తర్వాత స్పోర్టింగ్ యాక్టివిటీస్ ఇట్లాంటివి స్లోగా మొదలు పెట్టుకొని మజిల్స్ బిల్డ్ చేసుకొని బై 1 ఇయర్ ఫుల్ యాక్టివ్ స్పోర్ట్స్ అనేది కూడా ఆడుకోవచ్చు ఈ లిగమెంట్ రికన్స్ట్రక్షన్ తర్వాత. సో ఆర్థ్రోస్కోపిక్ సర్జరీ ఈజ్ ఎ బిగ్ థింగ్ అండ్ ఇట్ ఈస్ ఎ బూన్ ఇన్ ఆర్థోపెడిక్ ట్రీట్మెంట్ బికాజ్ కీ హోల్ ద్వారా వెళ్ళి ఇప్పుడు లాపరోస్కోపీ అబ్డామిన్లో సర్జరీ ఎట్లా చేస్తామో అట్లా మనకి ఆర్థ్రోస్కోపీ ద్వారా నీ ఆర్ హిప్ ఆర్ షోల్డర్ ఈ కామన్గా యూజ్ చేసే జాయింట్స్లో చాలామందికి మంచి రిలీఫ్. షోల్డర్లో అయితే ఆర్థ్రోస్కోపిక్ స్టెబిలైజేషన్ అనేది చేయొచ్చు, అట్లాగే రొటేటర్ కఫ్ టేర్ రిపేర్స్ అనేది చేయొచ్చు. ఇంకొకటి సబక్రోమిల్ డికంప్రెషన్ అనేది ఇట్లా ఇంపింజ్మెంట్ ఉన్న వాళ్ళకి దానికి చేయొచ్చు. ఫ్రోజన్ షోల్డర్ ఉన్న వాళ్ళకి క్యాప్సులర్ రిలీజ్ అనేది చేయొచ్చు. సో రకరకాల ఆప్షన్స్ అండ్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి. కీ హోల్ సర్జరీ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ సర్జరీస్ అగైన్ ఇన్ హిస్టరీ ఆఫ్ ఆర్థోపెడిక్స్.